హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము అడ్వర్బ్ యూజెస్ని చూసాము. అంటే హార్డ్లీ ఎలా యూజ్ చేయాలి, ఫాస్ట్లీ ఎలా యూజ్ చేయాలి, బిట్టర్లీ ఎలా యూజ్ చేయాలి, అదే స్వీట్లీ ఎలా యూజ్ చేయాలి. సో అలాంటి కొన్ని క్వశ్చన్స్ తీసుకొని నేను ప్రాక్టీస్ చేయించబోతున్నాను. ఇది మీకు ఎగ్జామినేషన్ ఓరియంటెడ్. ఎట్ ది సేమ్ టైం ఒకవేళ మీరు నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నా కూడా ఇది మీకు కూడా యూజ్ అవుతుంది. ఓకే, విల్ స్టార్ట్. సి ఫస్ట్ క్వశ్చన్. ఇక్కడ మనం మాట్లాడాలనుకున్నది ఏంటి? యూజెస్ ఆఫ్ అడ్వర్బ్ని మనం ఎలా యూజ్ చేయాలి అన్నది మాట్లాడుతున్నాం. హార్డ్లీ కోసం మాట్లాడుతున్నాం. హార్డ్ అండ్ హార్డ్లీ. హార్డ్ అంటే ఏంటి అంటే, హార్డ్ అంటే అడ్వర్బ్ ఆఫ్ మేనర్. ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు మీరు, ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు అని చెప్పడానికి హార్డ్వర్బ్ ఆఫ్ మేనర్. అంటే మేనర్ ఎలా చేస్తున్నారు అంటే హార్డ్ వర్క్ చేస్తున్నారు, హార్డ్గా చేస్తున్న వర్క్. సో అది అడ్వర్బ్ ఆఫ్ మేనర్ అవుతుంది. హార్డ్లీ అంటే ఎంత ఫ్రీక్వెన్సీలో. హార్డ్లీ వర్క్స్ అని అంటే అతను ఏం వర్క్ చేయడం అనేసి అర్థం. సో హార్డ్లీ మీన్స్ అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఎప్పుడు చేస్తాడు, ఎంత ఫ్రీక్వెన్సీలో చేస్తాడు అని చెప్పడానికి అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటాము. అది హార్డ్లీ ఈజ్ గివింగ్ నెగిటివ్ మీనింగ్. హార్డ్లీ మీన్స్ అతను ఏం వర్క్ చేయడు అని దాని మీనింగ్. హార్డ్లీ అటెండ్స్ ద క్లాస్ మీన్స్ ఎప్పుడో కానీ అటెండ్ అవ్వడు. అంటే అటెండ్ అవ్వడు అని చెప్పాలి అనుకుంటే అప్పుడు హార్డ్లీ అంటాము. ఒకవేళ తను బాగా హార్డ్ వర్క్ చేస్తున్నాడు అని చెప్పాలనుకుంటే హార్డ్ అని చెప్తాము. రైట్, ఇక్కడ చూడండి హార్డ్ అండ్ హార్డ్లీ రెండు ఉన్నాయి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూద్దాం మనము. ఈ వర్క్స్ హార్డ్ ఫర్ హిస్ ఎగ్జామ్. ఈ వర్క్స్ హార్డ్ ఫర్ హిస్ ఎగ్జామ్. ఎగ్జామ్కి తను హార్డ్ వర్క్ చేస్తున్నాడు. సో ఎగ్జామ్కి హార్డ్ వర్క్ చేస్తున్నాడు అంటే అతను హార్డ్ వర్క్ చేస్తున్నాడు ఎగ్జామ్కి. సో ఇక్కడ హార్డ్ మీనింగ్ ఏంటి? అడ్వర్బ్ ఆఫ్ మేనర్. ఒక మేనర్ కోసం చెప్తుంది ఇది. అంటే హార్డ్ వర్క్ చేస్తున్నాడా లేదా అని చెప్పడానికి అంటే అడ్వర్బ్ ఆఫ్ మేనర్. అడ్వర్బ్ ఆఫ్ మేనర్ కోసం మాట్లాడుతున్నాం. ఇది మనకి పాజిటివ్ సెన్స్లో వెళ్తుంది. అంటే తను హార్డ్ వర్క్ చేస్తున్నాడు. సో ఈ వర్క్స్ హార్డ్ ఫర్ హిస్ ఎగ్జామ్. సో ఇది పాజిటివ్ సెన్స్లో వెళ్తుంది. హీ హార్డ్ అనేది అడ్వర్బ్ ఆఫ్ మేనర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసాం. ఈ వర్క్స్ హార్డ్లీ ఫర్ హిస్ ఎగ్జామినేషన్. ఈ వర్క్స్ హార్డ్లీ ఫర్ హిస్ ఎగ్జామినేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, హార్డ్లీ అనేది ఏంటి? నెగిటివ్ మీనింగ్ ఇస్తుంది అండ్ ఫ్రీక్వెన్సీని ఇస్తుంది. ఇదేంటి? అడ్జెక్టివ్ రాసానా? అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. మనం ఇంతకు ముందుకు క్లాస్లో ఎక్కడో చూసాము. ఏంటి? అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ షుడ్ బి ప్లేస్ ద వర్బ్ దే మాడిఫై. అంటే సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఏ వర్బ్నైతే మాడిఫై చేస్తుందో, ఏ వర్బ్నైతే డిస్క్రైబ్ చేస్తుందో ఆ వర్బ్ కన్నా ముందే పెట్టాలి. ఇది దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది? హార్డ్లీ ఏం జరుగుతుంది? వర్క్స్. అంటే వర్క్ చేయడం హార్డ్లీ జరుగుతుంది. అంటే ఈ వర్బ్ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి ఈ హార్డ్లీ అనేది ఇక్కడ కాదు, ఇక్కడ పెట్టాలి. అంటే ఎలా వస్తుంది దాని మీనింగ్? ఇప్పుడు అంటే చదవాలంటే ఎలా చదవచ్చు? ఈ హార్డ్లీ వర్క్స్ ఫర్ హిస్ ఎగ్జామినేషన్. అంటే అసలే చదవడు అని మనం చెప్తున్నామంటే దీని మీనింగ్ ఏంటి? ఇది నెగిటివ్ సెన్స్లో వెళ్తుంది క్వశ్చన్. సెంటెన్స్ నెగిటివ్ సెన్స్లో వెళ్తుంది. సో ఈ హార్డ్లీ వర్క్స్ ఫర్ హిస్ ఎగ్జామినేషన్ అంటే అతను ఏం వర్క్ చేయడు ఎగ్జామ్కి. సో ఇది నెగిటివ్ సెన్స్లో వెళ్తుంది. అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, మళ్ళీ చెప్తున్నాను, అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఏ వర్బ్నైతే డిస్క్రైబ్ చేస్తుందో ఆ వర్బ్ కన్నా ముందే పెట్టాలి. ఇక్కడ మనకి హార్డ్లీ అనేది ఈ వర్క్స్ని డిస్క్రైబ్ చేస్తుంది. అంటే హార్డ్లీ వర్క్స్, అప్పుడప్పుడు వర్క్ చేస్తాడు. సో అలాంటి టైంలో హార్డ్లీని వర్క్ కన్నా ముందే పెట్టాలి. నెక్స్ట్, ఈ వర్క్స్ హార్డ్ ఆర్ హార్డ్లీ అండ్ ఈ షూర్ ఆఫ్ పాసింగ్. అతను పాస్ అవుతానని ష్యూర్గా ఉంది అంటున్నాడు. పాస్ అవుతానని ష్యూర్గా ఉంది అంటే తను హార్డ్ వర్క్ చేస్తే పాస్ అవుతాడా, అసలే వర్క్ చేయకుండా పాస్ అవుతాడా? హార్డ్ వర్క్ చేస్తే అవుతాడు కదా. సో ఈ హార్డ్ అంటే ఏంటి? ఈ వర్క్స్ హార్డ్ వర్క్ చేస్తున్నాడు. ఇది అడ్వర్బ్ ఆఫ్ మేనర్. హార్డ్ వర్క్ చేస్తున్నాడు. ఈ హార్డ్లీ అంటే ఏంటి అంటే అసలే వర్క్ చేయడు. అంటే అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ మనము అతను సక్సెస్కి ష్యూర్గా ఉన్నాడు అంటే హార్డ్ వర్క్ చేస్తున్నాడు అన్నట్టు కాబట్టి సో దాన్ని మనము ఇప్పుడు వర్క్స్ హార్డ్ అన్నది కరెక్ట్. ఈ వర్క్స్ హార్డ్ అండ్ ఈ షూర్ ఆఫ్ పాసింగ్. ఇది మనకి పాజిటివ్ సెన్స్లో వెళ్తుంది క్వశ్చన్ పాజిటివ్ సెన్స్లో వెళ్తుంది. నెక్స్ట్, వి అప్రిషియేట్ దట్ హార్డ్ అండ్ హార్డ్లీ వన్ ఫ్రీడమ్ బై ఆర్ ఫ్రీడమ్ ఫైటర్స్. మన ఫ్రీడమ్ ఫైటర్స్ వర్క్ చేయలేదా కంట్రీ కోసం? చేశారు. హార్డ్లీ అనేది ఏంటి మీనింగ్? చెయ్యలేదని నెగిటివ్ మీనింగ్ ఇస్తుంది. అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇది.
అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మనకి నెగిటివ్ మీనింగ్ ఇస్తుంది, కానీ మన ఫ్రీడమ్ ఫైటర్స్ వర్క్ చేశారు కదా మన కంట్రీ కోసం. సో హార్డ్లీ అనేది రాంగ్. హార్డ్ అంటే చాలా కష్టపడి మనకి ఫ్రీడమ్ కోసం కష్టపడ్డారు కాబట్టి దీన్ని ఇది తీసుకుంటాం. అడ్వర్బ్ ఆఫ్ మేనర్, ఇది అడ్వర్బ్ ఆఫ్ మేనర్. సో ఇది రైట్ ఆన్సర్, ఇది రైట్ ఆన్సర్. అంటే సెంటెన్స్ హార్డ్లీ కట్ చేయాలి. నెక్స్ట్, ద ఫార్మర్స్ వర్ హార్డ్లీ హిట్ బై ద బ్యాడ్ వెదర్. ఫార్మర్స్కి బ్యాడ్ వెదర్ అంటే ఏంటి తెలుసు కదా మనకి, మన వాతావరణంలో చేంజెస్ రావడం వల్ల బ్యాడ్ వెదర్ అంటాం. సో బ్యాడ్ వెదర్ వల్ల వాళ్ళు కష్టపడట్లేదా, కష్టపడుతున్నారు కదా. హార్డ్లీ అంటే పడట్లేదు అని మీనింగ్. అంటే హార్డ్లీ వర్క్స్, హార్డ్లీ అటెండ్స్ క్లాసెస్ అంటే హార్డ్లీ వర్క్స్ ఆర్ హార్డ్లీ అటెండ్స్ క్లాసెస్ అంటే అతను వర్క్ చేయడు లేదంటే క్లాసెస్కి రాడు అనేసి. అండ్ ఇక్కడ మనం ఏమంటున్నాం, బ్యాడ్ వెదర్ వల్ల అతను ఎఫెక్ట్ అవ్వలేదు అని మీనింగ్ వస్తుంది ఒకవేళ నేను హార్డ్లీ తీసుకుంటే. సో హార్డ్లీ అన్నది ఇక్కడ మనకి రాంగ్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్. హార్డ్ అయితే హార్డ్ హిట్ బై, హార్డ్ హిట్. హార్డ్ హిట్ అంటే ఏంటి అంటే బ్యాడ్లీ అఫెక్టెడ్, బ్యాడ్లీగా అఫెక్ట్ అయినరు వాళ్ళు, అంటే చాలా చాలా నష్టపోయినరు. వర్షాలు మన వాతావరణంలో చేంజెస్ వల్ల చాలా నష్టపోయారు. సో దానికి మనము హార్డ్ హిట్ అని అంటాము, హార్డ్లీ హిట్ అనము. హార్డ్లీ హిట్ అంటే ఏం కాలేదు అని, హార్డ్ హిట్ అంటే ఏదో నష్టం జరిగింది వాళ్ళకి అని చెప్తున్నాము. సో మనకి ఇది రైట్ ఆన్సర్, ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఫాస్ట్ అండ్ ఫాస్ట్లీ. ఫాస్ట్ అండ్ ఫాస్ట్లీ కోసం వచ్చినప్పుడు ఒకటి చెప్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇప్పుడు మనము స్లో ఏంటి, మనకి స్లో వచ్చేసి అడ్జెక్టివ్. అదే ఇక్కడ రాస్తాను, ఇక్కడ మీకు స్పేస్లో కనిపించదా, స్లో వచ్చేసి అడ్జెక్టివ్. స్పేస్ నేను ఇవ్వలేదు, బట్ ఇక్కడే చిన్నగా రావడానికి ట్రై చేస్తాను. ఇది అడ్జెక్టివ్, ఇది అడ్వర్బ్, రెండు కోసం మాట్లాడుతున్నా నేను. ఎగ్జాంపుల్ తీసుకున్నాను. స్లో అనేది అడ్జెక్టివ్, స్లోలీ అనేది అడ్వర్బ్. అలానే క్విక్ అనేది అడ్జెక్టివ్, క్విక్లీ అనేది అడ్వర్బ్. అలానే ఫాస్ట్ అనేది అడ్జెక్టివ్, మళ్ళీ ఫాస్ట్లీ అనేది అడ్వర్బ్ అంటే నా ఆన్సర్ కాదు. ఫాస్ట్లీ అనే వర్డ్ లేదు, ఫాస్ట్లీ అనేది అడ్వర్బ్ కాదు. మళ్ళీ మేడం ఫాస్ట్కి అడ్వర్బ్ ఏంటి అంటారా, అది కూడా చెప్తాను. ఫాస్ట్కి అడ్వర్బ్ ఏంటంటే ఫాస్ట్కి అడ్వర్బ్ అయినా అడ్జెక్టివ్ అయినా ఫాస్టే, ఫాస్ట్కి ఫాస్టే. సో ఫాస్ట్కి ఫాస్ట్లీ అనేది లేదు, ఫాస్ట్లీ అనేది రాంగ్. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూసాం మనం. సో ఇక్కడ మనకి ఫాస్ట్ అనేది అడ్జెక్టివ్ లాగా వర్క్ చేస్తుంది అండ్ ఫాస్ట్ అనేది అడ్వర్బ్ లాగా కూడా వర్క్ చేస్తుంది. చూద్దాం ఇప్పుడు. ఈ ర్యాన్ ఫాస్ట్, వాట్ యాక్షన్ ఈస్ టేకింగ్ ప్లేస్? ఫాస్ట్కి ఏం జరుగుతుంది? మనం జనరల్గా స్పోకెన్ ఇంగ్లీష్లో ఫాస్ట్లీ అంటాం కానీ అది కరెక్ట్ కాదు. సో ఫాస్ట్కి ఏం జరుగుతుంది? రన్నింగ్. అంటే ఇది రన్ అనేది వర్బ్, ఈ వర్బ్ని డిస్క్రైబ్ చేయడానికి ఈ ఫాస్ట్ని యూజ్ చేస్తున్నాం. అంటే వర్బ్ని డిస్క్రైబ్ చేసడానికి యూజ్ చేసే వర్డ్ని మనము అడ్వర్బ్ అంటాము, అడ్వర్బ్. సో ఇక్కడ మనకి ఫాస్ట్ అడ్వర్బ్ లాగా వర్క్ చేస్తుంది, ఇక్కడ చూసాం. ఇంకొకటి దగ్గర ఈ ర్యాన్ ఫాస్ట్లీ, ఇంతకు ముందుకే నేను చెప్పాను ఫాస్ట్లీ అనే వర్డ్ లేదు. సో ఈ ఎల్వైని కట్ చేయండి, ఈ ర్యాన్ ఫాస్ట్, ఈ ఫాస్ట్ అనేది అడ్వర్బ్, ర్యాన్ అనేది వర్బ్. ఫాస్ట్లీ అనే వర్డ్ లేదు, ఓన్లీ ఫాస్ట్. ఈ ర్యాన్ ఫాస్ట్, నాట్ ఫాస్ట్లీ. నెక్స్ట్ ఈజ్ ఫాస్ట్. హూ ఈజ్ ఫాస్ట్? సో ఈజ్ ఫాస్ట్ అంటున్నామంటే ఇదేంటి? ప్రనౌన్ ఆర్ సబ్జెక్ట్ ఫాస్ట్. ఎప్పుడే కానీ ఒక వర్డ్ నౌన్ని కానీ ప్రనౌన్ని కానీ డిస్క్రైబ్ చేస్తుంది అంటే ఆ వర్డ్ని మనము అడ్జెక్టివ్ అంటాము. నౌన్ని కానీ ప్రనౌన్ని కానీ డిస్క్రైబ్ చేస్తే దాన్ని మనము అడ్జెక్టివ్ అంటాము. సో ఇది మనకి అడ్జెక్టివ్. అంటే ఇప్పుడు మనం ఏం చూసాము, ఇక్కడ ఫాస్ట్ అడ్జెక్టివ్ లాగా వర్క్ చేస్తుంది, అడ్వర్బ్ లాగా వర్క్ చేస్తుంది అన్నాం కదా. చూడండి అదే జరిగింది ఇక్కడ ఫాస్ట్ అడ్వర్బ్ లాగా వర్క్ చేసింది, ఇక్కడ ఫాస్ట్ అడ్వర్బ్ లాగా వర్క్ చేసింది, ఇక్కడ ఫాస్ట్ అడ్జెక్టివ్ లాగా వర్క్ చేసింది. బట్ ఇది ఇంకా కూడా కొన్ని వేస్లో వర్క్ చేస్తుంది, అది కూడా చూసాం మనం. ఈ ర్యాన్ ఫాస్ట్ మళ్ళీ వచ్చిందా క్వశ్చన్? ఇది
రిపీట్ అయింది. ఈ ర్యాన్ ఫాస్ట్ అంటే ఇది మళ్ళీ చెప్పచ్చు చూడండి, ఇది వర్బ్, ఇది యాడ్వర్బ్. వర్బ్ని డిస్క్రైబ్ చేస్తే అది మనకి యాడ్వర్బ్. సో డన్. నెక్స్ట్ వన్, ఈజ్ ఏ ఫాస్ట్ రన్నర్. సి ఈజ్ ఏ ఫాస్ట్ రన్నర్. ఈ అన్నది ప్రనౌను, ఈజ్ అన్నది వర్బ్, ఏ అన్నది ఆర్టికల్. ఏ ఫాస్ట్ రన్నర్. ఏ ఫాస్ట్ రన్నర్లో మెయిన్ వర్డ్ ఏంది? రన్నరా ఫాస్టా? రన్నర్. సో రన్నర్ వచ్చేసి మనకి నౌన్. నౌన్ని ఏం డిస్క్రైబ్ చేస్తుంది? ఫాస్ట్ రన్నర్ అంటే ఫాస్ట్ రన్నర్ని డిస్క్రైబ్ చేస్తుంది. అంటే రన్నర్ అనే నౌన్ కాబట్టి ఇది మనకి ఏమవుతుందంటే నౌన్ని డిస్క్రైబ్ చేస్తే అది మనకి అడ్జెక్టివ్ అవుతుంది. అడ్జెక్టివ్. నౌన్ని డిస్క్రైబ్ చేస్తే అది అడ్జెక్టివ్ అవుతుంది. నెక్స్ట్, ఈ ఫాస్ట్ ఆన్ మండే అంటే నేను ఫాస్టింగ్ ఉంటాను మండే రోజు అని చెప్తాను కదా, అట్లా. సో ఫాస్ట్ అనేది ఇక్కడ వర్బ్ లాగా వర్క్ చేస్తుంది. ఈ అనేది ప్రనౌను, ఈ ఫాస్ట్ అనేది వర్బ్. ఫాస్ట్ అనేది ఇక్కడ మనకి వర్బ్ లాగా వర్క్ చేస్తుంది. ఈ ఫాస్ట్ ఆన్ మండే, మండే రోజు తను ఫాస్టింగ్ ఉంటాడు అని చెప్తున్నారు. నెక్స్ట్, దే కీప్ ఏ ఫాస్ట్ ఆన్ సాటర్డే. వాళ్ళు సాటర్డే రోజు ఫాస్టింగ్ ఉంటారు అంటున్నారు. సో ఇక్కడ ఫాస్ట్ మనకి వర్బ్ కాదు, ఇక్కడ ఏంటి? కీప్ వచ్చేసి వర్బ్. సో ఇక్కడ కీప్ వచ్చేసి వర్బ్, దే వచ్చేసి ప్రనౌన్, అండ్ ఫాస్ట్ వచ్చేసి దే కీప్ ఏ ఫాస్ట్ ఆన్ మండే. ఏ ఫాస్ట్ ఆన్ మండే ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకోండి, ఏ అండ్ యాన్ వచ్చింది అంటే, ఏ యాన్ ఆర్ దా వచ్చింది అంటే ఆర్టికల్. ఆర్టికల్స్ మనం ఎప్పుడే కానీ నౌన్కి ముందే పెడతాం. సో ఇక్కడ ఇది మనకి నౌన్ లాగా వర్క్ చేస్తుంది. అంటే ఇక్కడ మనకి ఏం అర్థమైంది? ఫాస్ట్ వర్బ్ లాగా వర్క్ చేస్తుంది, ఫాస్ట్ నౌన్ లాగా వర్క్ చేస్తుంది, ఫాస్ట్ అడ్జెక్టివ్ లాగా వర్క్ చేస్తుంది, ఫాస్ట్ యాడ్వర్బ్ లాగా వర్క్ చేస్తుంది. అంటే ఒక్కటే వర్డ్ చూడండి. ఫాస్ట్ వేరే కలర్ తీసుకుందాం. ఫాస్ట్ అడ్జెక్టివ్ లాగా వర్క్ చేసింది, అడ్వర్బ్ లాగా చేసింది, నెక్స్ట్ నౌన్ లాగా చేసింది, నెక్స్ట్ వర్బ్ లాగా చేసింది. అంటే ఏదైనా వర్డ్ని మనము బ్లైండ్గా ఇది ప్రనౌన్ కాదు, ఇది అడ్జెక్టివ్, ఇది యాడ్వర్బ్, ఇది అది అని అలా బ్లైండ్గా గుర్తుపెట్టుకోవద్దు. ఏం చేయాలి అంటే వి నీడ్ టు అనలైజ్. మనము సెంటెన్స్లో ఎలా యూజ్ చేసాము, హౌ వి యూజ్ ఇట్ ఇన్ ఏ సెంటెన్స్ ఈజ్ అ మ్యాటర్ టు డిసైడ్ వెదర్ ఇట్ ఈస్ అడ్జెక్టివ్ ఆర్ యాడ్వర్బ్ ఆర్ వర్బ్ ఆర్ ఎనీథింగ్. సో మనము సెంటెన్స్లో ఎలా యూజ్ చేసామన్న దానిపైన డిపెండ్ అయి ఉంటుంది అది అడ్జెక్టివ్ యాడ్వర్బ్ అన్నది. డైరెక్ట్గా బ్లైండ్గా ఏది మనము కన్క్లూజన్కి రాకూడదు. సో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ బెటర్ కాదు, బిటర్ అంటే చేదు కోసం మాట్లాడుతున్నాము. బిటర్ వచ్చేసి మనకి అడ్జెక్టివ్. ఒకవేళ నేను బిట్టర్ని టేస్ట్ లాగా చూస్తున్నానంటే, ఇన్ టర్మ్స్ ఆఫ్ టేస్ట్, బిట్టర్ని టేస్ట్ కోసం యూస్ చేస్తున్నానంటే అది మనకి అడ్జెక్టివ్. బిట్టర్ని మనము టేస్ట్ కోసం చూస్తున్నామంటే అది మనకి అడ్జెక్టివ్. అదే బిట్టర్ని మనము ఈ క్రైడ్ బిట్టర్లీ, బేబీ వాజ్ క్రైయింగ్ బిట్టర్లీ అంటే చాలా బాధాకరంగా అని చెప్తున్నప్పుడు, మనము బ్యాడ్లీగా అన్నప్పుడు మనము దాన్ని అడ్వర్బ్ కింద తీసుకుంటాము. ఒకవేళ టేస్ట్ కోసం మాట్లాడితే అది అడ్జెక్టివ్గా తీసుకుంటాము. అడ్జెక్టివ్ ఓన్లీ బిట్టర్. అదే నేను బ్యాడ్ కోసం మాట్లాడుతున్నాను, బిట్టర్లీ అంటే చాలా బాధాకరమైన విషయం అంటాం చూడండి, అలాంటి టైంలో మనము బిట్టర్లీ అనేది తీసుకుంటాము. అడ్వర్బ్ అది కూడా బ్యాడ్లీ అనేది. ఒక ఎగ్జాంపుల్తో చూసాము. నెక్స్ట్, సేమ్ రూల్ అప్లైస్ టు స్వీట్ ఆల్సో. స్వీట్ని నేను స్వీట్ లాగా చూస్తే అది స్వీట్, దానికి అడ్జెక్టివ్ అని తీసుకుంటాను, నేను అడ్వర్బ్ తీసుకోను, స్వీట్ అనేది తీసుకుంటాను, అది అడ్జెక్టివ్. అదే నేను స్వీట్లీ, ఈ సాంగ్ స్వీట్లీ అంటే అతను చాలా స్వీట్గా సాంగ్ పాడాడు అని చెప్పాలనుకున్నప్పుడు, అలాంటి టైంలో ప్లెజెంట్, మెలోడియస్ అలాంటి చెప్పినప్పుడు నేను దాన్ని అడ్వర్బ్ లాగా తీసుకుంటాను. అప్పుడు ఎల్వై పెడతాను, స్వీట్లీ. అదే టేస్ట్ కోసం మాట్లాడినప్పుడు ఓన్లీ స్వీట్ అన్నప్పుడు అడ్జెక్టివ్. ఇంతకుముందుకు మనం చూసినట్టుగా ఇక్కడ బిట్టర్ టేస్ట్ కోసం మాట్లాడినప్పుడు అడ్జెక్టివ్ బిట్టర్. అదే నేను బాధాకరమైంది బ్యాడ్లీగా అని చెప్పాలనుకున్నప్పుడు బిట్టర్లీ అంటే అడ్వర్బ్. సో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూసాం. ద ఫుడ్ టేస్టెడ్ బిట్టర్ ఆర్ బిట్టర్లీ. ఫుడ్ టేస్టెడ్ బిట్టర్ ఆర్ బిట్టర్లీ. మనము ఫుడ్ టేస్ట్ కోసం మాట్లాడుతున్నాం. టేస్ట్ కోసం మాట్లాడినప్పుడు నేను ఏం చెప్పాను, అడ్జెక్టివే తీసుకుంటాము, అంటే ఎల్వై ఫామ్ రాదు. ద ఫుడ్ టేస్టెడ్ బిట్టర్ ఆర్ బిట్టర్లీ. సో ఫుడ్ టేస్టెడ్ బిట్టర్, నాట్ బిట్టర్లీ. ఎందుకంటే టేస్టెడ్ని మనము టేస్ట్ లాగా చూస్తున్నాం. అయితే మీరు అడగొచ్చు, మేడం ఇక్కడ టేస్టెడ్ అనేది వర్బ్ కదా,
టేస్టెడ్ అనేది వర్బ్ కదా, వర్బ్కి మీరు బిటర్ అండ్ వర్బ్ని డిస్క్రైబ్ చేస్తే ఇంతకుముందు క్లాస్లో చెప్పారు, వర్బ్ని ఏదైతే డిస్క్రైబ్ చేస్తుందో అప్పుడు దాన్ని మనము అడ్వర్బ్ అనాలి. ఇక్కడ మళ్ళీ అడ్జెక్టివ్ బిటర్ కదా, బిటర్ అడ్జెక్టివ్ కదా, ఎందుకు బిటర్లీ తీసుకోవట్లేదు, బిటర్లీ అడ్వర్బ్ కదా అని మీకు డౌట్ వస్తుంది. రెండు విధాలుగా నేను చెప్తాను ఈ సెంటెన్స్కి గుర్తుపెట్టుకోవడానికి. ఫస్ట్ థింగ్ ఏంటంటే స్వీట్ కానీ బిటర్లీ కానీ, స్వీట్లీ బిటర్లీ ఏదైనా టేస్ట్ కోసం మాట్లాడినప్పుడు మనము అడ్జెక్టివే తీసుకుంటాము, అది ఎల్వై ఫాము పెట్టాము ఒకటి. ఇంకొకటి ద ఫుడ్ టేస్టెడ్ బిటర్లీ, ఫుడ్ టేస్టెడ్ బిటర్లీ, అందులో ఏం యాక్షన్ జరగట్లేదు, ఫుడ్ చేదుగా ఉంది అంతే, యాక్షన్ ఏం జరగట్లేదు. ఎప్పుడైతే యాక్షన్ జరగదో మీకు ఇంకొకటి కూడా చెప్తాను. యాక్షనబుల్ వర్బ్స్ అనుకోండి, యాక్షనబుల్ వర్బ్స్ అండ్ స్టేటివ్ వర్బ్స్ అని మనకి రెండు రకాలుగా ఉంటాయి. స్టేటివ్ వర్బ్స్, యాక్షనబుల్ వర్బ్కి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. యాక్షనబుల్ వర్బ్ అండ్ స్టేటివ్ వర్బ్. యాక్షనబుల్ వర్బ్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తాను, వేరే కలర్ తీసుకుందాం. రామా కిల్డ్ ద రావణ. ఇక్కడ చూడండి, కిల్లింగ్ ఈజ్ వన్ యాక్షన్. ఈ వర్డ్ని మనం ఏమంటామంటే యాక్షనబుల్ వర్బ్ అంటాము. యాక్షనబుల్ వర్బ్, ఈ వర్బ్ని ఏదైతే వర్డ్ డిస్క్రైబ్ చేస్తుందో అప్పుడు దాన్ని మనము అడ్వర్బ్ అంటాము. ఇప్పుడు యాక్షనబుల్ వర్బ్ని ఎప్పుడైతే ఒక వర్డ్ డిస్క్రైబ్ చేస్తుందో దాన్ని మనము అడ్వర్బ్ అంటాము. అయితే ఇక్కడ యాక్షనబుల్ వర్బ్స్ని డిస్క్రైబ్ చేసే దాన్ని మనం ఏమంటాము, అడ్వర్బ్ అని అంటాము. సో ఇది అడ్వర్బ్. మళ్ళీ స్టేటివ్ వర్బ్ అంటే ఏంటి మేడం అంటారా, అది కూడా చెప్తాను. ఇక్కడ చూడండి, హైదరాబాద్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ సిటీ. ఇక్కడ ఏమన్నా యాక్షన్ జరుగుతుందా? హైదరాబాద్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ సిటీ అంటున్నాను, హైదరాబాద్ బాగుంది అంటున్నాను, ఏమన్నా యాక్షన్ జరుగుతుందా? ఏం యాక్షన్ జరగట్లేదు. సో అలాంటి టైంలో ఇక్కడ యూజ్ చేసే వర్డ్ని మనము స్టేటివ్ వర్బ్ అంటాము. అంటే స్టేటివ్ వర్బ్ని ఎప్పుడైతే డిస్క్రైబ్ చేస్తుందో ఒక వర్డ్, ఆ వర్డ్ని మనము అడ్జెక్టివ్ అంటాం కానీ అడ్వర్బ్ అన్నాము, అంటే అది అడ్జెక్టివ్. అదే రూల్ని ఇక్కడ అప్లై చేసాం. ద ఫుడ్ టేస్టెడ్ బిటర్ అంటే ఫుడ్ చేదుగా ఉంది అని చెప్తున్నాను అంతే, కానీ మన యాక్షన్ జరుగుతుందా? ఎలా అయితే హైదరాబాద్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ సిటీయో అలానే ఫుడ్ టేస్టెడ్ బ్యాడ్ ఆర్ బిటర్ అన్నది కూడా యాక్షన్ జరగట్లేదు. సో అలాంటి టైంలో ఇది నాన్ యాక్షనబుల్ వర్బ్. నాన్ యాక్షనబుల్ వర్బ్ కాబట్టి నాన్ యాక్షనబుల్ వర్బ్ని డిస్క్రైబ్ చేస్తే అప్పుడు మనము అడ్జెక్టివే తీసుకుంటాము, అడ్వర్బ్ తీసుకోము. సో హోప్ యూ అండర్స్టూడ్. రైట్. సో మన ఆన్సర్ ఈజ్ ఫుడ్ టేస్టెడ్ బిటర్ అంటే టేస్ట్ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి బిటర్. సింపుల్ లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోండి. టేస్ట్ కోసం మాట్లాడితే అడ్జెక్టివ్ యూజ్ చేస్తాం, అడ్వర్బ్ యూజ్ చేయాలి. ఇది మనకి ఇక్కడ అడ్జెక్టివ్, ఇది వర్బ్, ఇది నౌన్, ఇది అడ్వర్బ్, కానీ మనము ఇక్కడ యూజ్ చేయట్లేదు, ఇది టేస్ట్ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి. నెక్స్ట్, ఈ వాజ్ క్రయింగ్ బిటర్ ఆర్ బిటర్లీ. అంటే చాలా బాధాగా ఏడుస్తున్నాడు అంటున్నాడు కాబట్టి టేస్ట్ రిలేటెడ్ కాదు కాబట్టి బిటర్లీ, ఇది అడ్వర్బ్ తీసుకుంటాం మనము. టేస్ట్ అయితే తీసుకున్నాను అంటే చాలా టేస్ట్గా ఏడుస్తాడా, కాదు కదా. సో బిటర్లీ ఏడుస్తున్నాడు. సో ఇక్కడ క్రయింగ్ని అండ్ ఇంకొకటి కూడా చెప్తాను. క్రయింగ్ అనేది ఒక యాక్షన్ జరుగుతుంది అంటే ఇక్కడ మనకి ఇది యాక్షనబుల్ వర్బ్ ఒక సైడ్. యాక్షనబుల్ వర్బ్ని డిస్క్రైబ్ చేస్తే అడ్వర్బ్ తీసుకోవాలి. నెక్స్ట్ థింగ్, ఇది టేస్ట్ రిలేటెడ్ కాదు కాబట్టి కూడా అడ్వర్బ్ తీసుకోవాలి. సో 2 వేస్లో నేను చెప్పాను మీకు గుర్తుపెట్టుకోవడానికి. డన్. నెక్స్ట్, ఈ వాజ్ డిసప్పాయింటెడ్. తను ఎలా డిసప్పాయింట్ అయ్యాడు ఒక్కసారి చూద్దాం. చూడండి, ఈ వాజ్ బిటర్లీ ఆర్ బిటర్ డిసప్పాయింటెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసప్పాయింటెడ్ ఏంటి? డిసప్పాయింటెడ్. హూ ఈజ్ డిసప్పాయింటెడ్? ఈజ్ డిసప్పాయింటెడ్. డిసప్పాయింటెడ్ ఈజ్ ద adjective. To describe an adjective, we require